మీనా వాళ్ళ తమ్ముడు కోసం కనుక్కోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ తను బైక్ మీద నుండి పడిపోలేదమ్మా. బైక్ మీద నుండి పడిపోతే తన ఒంటికి మొత్తానికి గాయాలు ఉంటాయి కదా! తనని ఎవరో కొట్టారు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం తనని ఖచ్చితంగా ఎవరో కొట్టే ఉండాలి. అందుకే అలాంటి గాయాలు తగిలాయి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే చాలా కోపంగా వాళ్ళ తమ్ముడు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడిని చూసి, వీడిని ఎవరో కొట్టారమ్మా. డాక్టర్ నాకు ఖచ్చితంగా చెప్పారు. బైక్ మీద పడి ఉంటే తనకి ఎక్కడో ఒక్కడ గాయాలు తగిలి ఉండేవి కదా! అందుకే వీడిని ఎవరో కొట్టారు. అది ఎవరో చెప్పమనమ్మా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడు అయితే వాళ్ళ అక్క వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న మీన మాత్రం నిజం చెప్పురా! నిన్న ఎవరు కొట్టారో మర్యాదగా చెప్పు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడు మాత్రం నన్ను బావే తాగేసి వచ్చి కొట్టాడు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మీనా అయితే ఏంటి బాలు కొట్టాడా అని చెప్పేసైతే అనుకుంటూ బాలు దగ్గరికి చాలా కోపంగా వెళ్ళి, ఏంటి మా తమ్ముడిని ఎందుకు కొట్టారు మీరు అని చెప్పేసైతే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే అవును నేనే కొట్టాను. నాకు చాలా చిరాకు వచ్చి వాడిని కొట్టాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఏంటి అడిగేవాళ్ళు ఎవరూ లేరు కదా అని చెప్పి మీకు నచ్చింది ఏమైనా చేసేస్తారా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం నాకు నచ్చింది అలా చేశాను అంతే. నువ్వు నన్ను ఏమి క్వెషన్ చేయనవసరం లేదు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మీనా అయితే చాలా బాధపడుతూ మీరే మా ఇంటికి పెద్ద దిక్కులాగా ఉంటారని ఇన్నాళ్ళు అనుకున్నాను. కానీ ఈ రోజు నుండి ఆ భరోసా కూడా పోయింది. మీరు మా ఇంటిని సవ్యంగా చూసుకుంటారు ఏదో అనుకున్నాము. కానీ మీరు మా ఇంటినే నాశనం చేయాలనుకుంటున్నారా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు అడిగేవాళ్ళు లేరని, మీకు నచ్చింది మీరు చెయ్యాలనుకుంటున్నారా ఏంటి? ఇప్పుడు మా తమ్ముడు పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్